అందరికీ నమస్కారం అండి. సులువైన వంటకి స్వాగతము. ఈరోజు అయితే కమ్మటి కారం కారం పుల్ల పుల్లగా ఉండే ఎంతో రుచికరమైన టమాటా చింతకాయ పచ్చడి అయితే చూపిస్తాను. ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకున్నారంటే ఇంకా మీరు అన్నం అంతా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. అలాంటి టమాటా చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. దానికోసం అయితే నేను ఒక 6 టమాటాలు, ఒక 10 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. మంచిగా కడిగేసి తీసుకోవాలి. ఇంక ఇక్కడ చింతకాయ పచ్చడి కూడా నేను కొద్దిగా తీసి పక్కకు పెట్టుకున్నాను. చింతకాయలు సీజన్లో దొరికినప్పుడు పసుపు ఉప్పు వేసి పక్కగా నూరేసి పెడతానండి. నేను అవసరమైనప్పుడు ఇలా వాడుకుంటాను. చింతకాయ పచ్చడి కూడా కొద్దిగా తీసి పక్కకు పెట్టుకొని టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే పచ్చిమిర్చిని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే నూనెలో అలాగే వేస్తే పేలుతాయి కాబట్టి పచ్చిమిర్చి ఎప్పుడైనా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక 4-5 ఎల్లిపాయలు పక్కగా దంచి వాటిని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసి, ఇక్కడ నేను ఒక చిటికెడంతా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వేద్దండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని ఇక్కడ రుచికి సరిపడంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి అందుకని ఇక్కడ కొద్దిగా తక్కువ వేస్తున్నాను. ఇక్కడ టమాటా ముక్కలలో ఉప్పు వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. అందుకని కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి కలిపేసి 1 నిమిషం పాటు మంచిగా మూత పెట్టి చిన్న మంట పైన మగ్గించుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది, అందుకని చిన్న మంట పైన మంచిగా టమాటాలని ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత చూడండి, టమాటాలు మంచిగా ఇలా నీరు వదిలి మంచిగా ఆ నీటిలోనే ఉడికిపోతుంది టమాటా మొత్తము. ఇలా కలుపుతూ ఉడకబెట్టుకున్నాక అదే టమాటాలో 1 చెంచా అంతా చింతకాయ పచ్చడి అయితే వేస్తున్నాను నేను. ఇక్కడ ఎక్కువ వేస్తే పులుపు అవుతుంది, అందుకని 1 చెంచా, ఈ 6 టమాటాలకు 1 చెంచా చింతకాయ పచ్చడి అయితే సరిపోతుంది. ఎందుకంటే టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి. చింతకాయ పచ్చడి వేసాక మరొక నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా దగ్గరికి అయిపోతుంది చూడండి. ఇక్కడ మంచిగా టమాటాలు అయితే ఉడికిపోయినాయి మనకి. ఇంకా ఇది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా 5 నిమిషాలు చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పప్పు గుత్తితో మంచిగా మెల్లగా అలా నలుపుకోవాలి. మనకి ఇక్కడ మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలని మెల్లగా పప్పు గుత్తితోనే నెమ్మదిగా అలా నలిపేసుకోవాలన్నమాట. అలా నెమ్మదిగా నలుపుకోవాలి. తొందరగా అంటే చిత్తుతుంది. మెల్లిగా అవి సన్నగా అయ్యే వరకు ఇలా నలిపేసుకోవాలి. ఇది మిక్సీలో వేస్తే ఏంటంటే మరీ పేస్ట్ లాగా అవుతుంది. అలా అయితే అసలు టేస్ట్ అస్సలు బాగుండదండి. కొన్ని పచ్చళ్ళు మనం మిక్సీలో వేయకుండానే రుచిగా ఉంటాయి. ఇంక ఇలా మంచిగా పప్పు గుత్తితోటే 1 నిమిషం మనం అలా నాన్ స్టాప్గా నూరామంటే మెత్తగా అయిపోతుంది. ఇది మెత్తగా అంటే మిక్సీలో వేసినంత కాకుండా మంచిగా మన రోటీ పచ్చడి రోట్లో ఎలా నూరుకుంటామో అలా రోటీ పచ్చడి లాగా అవుతుంది. ఇది ఇలా ఉంటేనే రుచిగా ఉంటుంది, మరీ సన్నం ఉన్న అస్సలు బాగుండదు అనమాట. చూసారా, ఇక్కడ మంచిగా మెత్తగా అయిపోయింది టమాటా అంతా. ఇంక ఇక్కడ పోపు కోసం అయితే నేను చిన్న కడాయి పెట్టి అందులో 1 స్పూన్ అంత ఆయిల్ వేసి, జీలకర్ర ఆవాలు, ఒక 2-3 ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని, అందులోనే ఒక చిటికెడంత పసుపు వేసుకొని ఇంకా వాటిని ఫ్రై చేసుకొని మంచిగా జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు కాలాక ఆ పోపుని తీసుకొచ్చి మనం ఇక్కడ టమాటా పచ్చడిలో వేసి మంచిగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలంటే మంచిగా మిక్స్ అయ్యేటట్టు పోపు అంతా ఆ టమాటా పచ్చడికి పట్టేట్టు కలిపేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు మీరే నమ్మరు. 1 ముద్దతో అసలు వదలరు. 1 చెంచా పచ్చడి వేసుకొని అన్నం అంతా తినేస్తారనమాట. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా, నోరు బాగలేనప్పుడైనా, జ్వరం వచ్చినప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే నిజంగా ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ఒకసారి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో సింపుల్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. ఇలా వేడిగా ఉన్న అన్నం మంచి అలా పొగలు కక్కుతూ ఉండాలి. వేడిగా ఉన్న అన్నంలో నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకొని, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మామూలుగా అయినా ఇలా పచ్చడి వేసుకొని 1 ముద్ద తిన్నారంటే 1 ముద్దతో అస్సలు వదలరనమాట. అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ పచ్చడి వేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సులువైన వంటలో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సులువైన వంటని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.